గురుగారు, వరలక్ష్మి వ్రతాచరణకు ఎటువంటి నియమాలు వర్తిస్తాయి? ఎవరెవరు చేసుకోవచ్చు? వరలక్ష్మి వ్రతాన్ని ఆ వ్రత కథలో ఉండే నియమాలతో మనం పరిశీలించినప్పుడు వివాహితలు ఆచరించాలి, కుటుంబం గల మహిళలు ఆచరించాలి. మహిళకు కుటుంబ జీవన విధానానికి అవినాభావ సంబంధం. ఇల్లాలు అన్న పదం ఉంది కానీ ఇల్లాడు అన్న పదం లేదు కదా. అత్త, మామ, భర్త, పిల్లలు, ఇలా ఒక కుటుంబం ఏర్పడినటువంటి గృహిణి కుటుంబంలో ప్రశాంతత, ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆనందం అనేవి ఆ కుటుంబానికి సముపార్జించి పెట్టడం కోసం ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఇది అతి ముఖ్యమైనటువంటి విషయం. ఎవరు ఆచరించాలి అన్నప్పుడు వివాహితలు, కుటుంబం గల మహిళలు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. మరి ఇతరులు అనగా వివాహం కాని కన్యకలు, లేదా కుటుంబం ఇంకా ఏర్పడనటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు, కుటుంబం కలిగినప్పటికీ అనివార్య కారణాల చేత వైయక్తిక వ్యక్తిగత జీవితం గడుపుతున్నవారు, ఇటువంటి మహిళలు కూడా ఈ వ్రతాన్ని ఆధునిక జీవన సంప్రదాయాలకు అనుసరించి ఈ వ్రతాన్ని ఇతరుల చేత ఆచరింపజేసి తాము కర్తగా, యజమానిగా చూచి కూర్చొని ఆ పుణ్యఫలాన్ని తాము పొందవచ్చు అని కూడా మార్గాంతరాన్ని ధర్మశాస్త్రం సూచిస్తుంది. తాము ఆచరించడానికి యోగ్యత లేని సందర్భాలలో ఆచార్య వరణి అనే పేరిట ఈ వ్రతాన్ని అర్హత గల ఆ వ్యక్తుల చేత ఆచరింపజేసే విధానం కూడా ఒకటి ఈ వ్రత పరిభాషలోనే చెప్పబడి ఉంది. భవిష్యోత్తర పురాణాన్ని అనుసరించి వ్రత నియమావళిలో మహిళలు ఇలా తమకు ఆచరించడానికి యోగ్యత లేని కాలం అయినప్పుడు కూడా ఈ వ్రతాన్ని ఇతరుల చేత ఆచరింపజేయవచ్చు అనేటటువంటి మార్గాంతరాన్ని కూడా మనం పాటించవచ్చు. కానీ ప్రాథమికంగా వివాహితలు, కుటుంబం గల మహిళలు ఈ వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరించాలి. ఏ విధమైన తారతమ్యాలు, కుల, మత, వర్గ, వర్ణ విచక్షణలు లేకుండా సర్వే సర్వులు అందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు.